సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలను జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు గారికి అప్పగించడం జరిగింది. సార్ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము. సారు విషయాలు తెలుసుకుందాం. అసలు ఏ విధంగా ఉంటుంది సార్? నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. మీరు 5 మున్సిపాలిటీలకు అదనపు బాధ్యతలుగా జేసీ కాకుండా కూడా ఈ అదనపు బాధ్యతలు తీసుకున్న మున్సిపాలిటీని అసలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు సార్? యాక్చువల్గా మన జిల్లాలో ఉన్న 5 మున్సిపాలిటీస్లో 27 జనవరి నుంచి ఎక్సెప్ట్ నేరేడుచర్ల 28 నుంచి రిమైనింగ్ 4 మున్సిపాలిటీసు 27వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. యథావిధిగా మున్సిపాలిటీస్లో మున్సిపల్ కమిషనర్స్ ఉన్నారు, మిషనరీ గవర్నమెంట్ మిషనరీ వార్డ్ ఆఫీసర్స్ కానీ అంతా మిషనరీ అంతా ఉంటారు. ఏమన్నా ఉన్నట్టయితే మున్సిపల్ కమిషనర్స్కి వార్డ్ ఆఫీసర్ నోటీస్ తీసుకొచ్చినట్టయితే దానికి సంబంధించినటువంటి మా దృష్టి తీసుకొస్తారు. దాని ద్వారా అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రాపర్గా జరగడానికి అందరికీ అవకాశం ఇస్తాము. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి అండి, ఇప్పుడు కౌన్సిలర్స్ అయితే వెళ్ళిపోయారు, మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్లు నియమించడం జరిగింది సార్. వార్డ్ ఆఫీసర్లు ఆల్మోస్ట్ ఆల్ ఉన్నారండి, అన్ని మున్సిపాలిటీస్లో ఉన్నారు. రొటీన్ నడిచే వర్క్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా నడుస్తాయి. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నిన్నటి నుంచి మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫోర్స్లోకి వచ్చిన నిన్నటి నుంచి దానికి అనుగుణంగా పరిపాలన ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఇప్పుడు మనం సమ్మరు దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు తాగునీరు సమస్య కావచ్చు, లేకపోతే ముఖ్యంగా వాటి మీద ఎట్లా దృష్టి సారిస్తున్నారు? త్రాగునీటికి సంబంధించి ఆల్రెడీ మేము 1 వీక్ బ్యాక్ రివ్యూ చేసుకున్నామండి. ఈరోజు మార్నింగ్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. మిషన్ భగీరథ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. కమింగ్ 1 వీక్లో స్పెసిఫిక్గా సూర్యాపేటలో కొంచెం ప్రాబ్లం ఉందని మేము 2 టైమ్స్ కూడా మీటింగ్ తీసుకున్నాము. లాస్ట్ 10 days బ్యాక్ కూడా ఈ కమింగ్ 1 వీక్లో మొత్తం ప్రాబ్లం సార్ట్ అవుట్ అవుతుంది. ప్రాబ్లం లేకుండా ముందస్తు చర్యలు ఫోర్త్ కమింగ్ సమ్మర్ సీజన్లో ఏమీ అడ్డీలు లేకుండా చర్యలు చేపట్టడానికి చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా చివరిగా చెప్పండి సార్, మున్సిపల్లో ఉన్నటువంటి ప్రజలకు మీరు ఏమి సందేశం ఇస్తున్నారు? మున్సిపాలిటీలో ఉన్నటువంటి అందరూ కూడా మున్సిపాలిటీ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ మున్సిపల్ పర్మిషన్స్ లేకుండా ఎటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ అటువంటివి చేయొద్దు. శానిటేషన్లో ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకొని ఒక సిబ్బంది వచ్చి చేయటమే కాకుండా ప్రతి ఇంటి ఓనర్గా కావచ్చు, ఒక బిజినెస్ వాళ్ళు కావచ్చు, సిస్టమేటిక్గా శానిటేషన్తో ఉన్నట్టయితే మనకి అందరం కూడా ఆరోగ్యకరంగా ఉంటామని అందరూ తెలిసినటువంటిది. కాబట్టి మున్సిపల్ సిబ్బందితో సహకరించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మున్సిపల్ అధికారి ఎవరైతే ఉన్నారో రాంబాబు గారు, ఇప్పుడు ప్రత్యేక అధికారి, వాళ్ళు సార్ చెప్పేది ఒకటి, ఎందుకంటే ఖచ్చితంగా 5 మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారి నియమించడం జరిగింది. ఏ సమస్య వచ్చినా కూడా మున్సిపల్ కమిషనర్ నుంచి సమస్య నాకు వస్తే మాత్రం సత్వరమే పరిష్కారం ఇస్తా. అంతేకాకుండా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయి. ముఖ్యంగా మాత్రం తాగునీరుకు సమస్య లేకుండా మాత్రం ఖచ్చితంగా చూస్తాము. అంతేకాకుండా ఎవరైతే మున్సిపల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే చెత్త చెదారం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మా దృష్టికి సమస్యలు తీసుకొస్తే మాత్రం పరిష్కరిస్తామని కూడా రాంబాబు గారు పేర్కొంటున్నారు.